మధ్యయుగాలలో పుస్తకాలు అత్యంత అరుదుగా మరియు అమూల్యమైన వస్తువులుగా పరిగణించబడేవి. ఇవి కలిగిన వారు అదృష్టవంతులుగా భావించబడ్డారు. ప్రతి పుస్తకాన్ని సృష్టించే ప్రక్రియ చాలా శ్రమతో కూడినదిగా ఉండటమే ఈ అరుదైనతనానికి ప్రధాన కారణం. 15వ శతాబ్దం మధ్యలో ముద్రణ యంత్రం కనిపెట్టబడే వరకు ప్రతి పుస్తకాన్ని పూర్తిగా చేతితోనే నకలు వేయాల్సి వచ్చేది. ఇది అపారమైన నైపుణ్యం, సహనం మరియు సమయాన్ని అవసరపడే పని. ఈ పని సాధారణంగా మతగురువులు నివసించే మఠాలలో ఉండే స్క్రిప్టోరియంగా పిలవబడే ప్రత్యేక గదుల్లో పనిచేసే సన్నివేశ రచయితలు, స్క్రైబ్స్ చే నిర్వహించబడేది. వారు పైచేలు లేదా దుప్పి చర్మంతో తయారు చేసిన వెల్లం అనే కాగితం మీద బంతిపెట్టే క్విల్ పెన్ తో శ్రద్ధగా వ్రాయుటకు నెలలు లేదా సంవత్సరాలు ఖర్చు చేసేవారు. ఈ ప్రక్రియను మరింత సంక్లిష్టం చేసే అంశాలు అనేకం ఉండేవి. అందమైన అలంకరణలు, సొగసైన మొదటి అక్షరాల చిత్రణ, వివరమైన చిత్రాలు మొదలైనవి. ఇవి అన్ని మాన్యుస్క్రిప్ట్ చేతివ్రాత పుస్తకం యొక్క అందాన్ని మరియు విలువను పెంచేవి. ఈ విధంగా తయారయ్యే పుస్తకాలు ఎంతో ఖరీదైనవిగా ఉండేవి మరియు సాధారణంగా మత సంస్థలు, రాజకోశాలు లేదా సంపన్నుల వద్ద మాత్రమే ఉండేవి. పుస్తకాల అరుదుతనం, వాటిలోని జ్ఞానానికి ఇచ్చే గౌరవం కారణంగా ఇవి మధ్యయుగాలలో అత్యంత విలువైన, గౌరవనీయమైన వస్తువులుగా పరిగణించబడ్డాయి.